ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. అలా ఆగస్టు 31 సంకష్టహార చతుర్థి వస్తుంది. అయితే ఆ గరిక అనేది గణేశుడికి ఎందుకు అంత ప్రీతికరం? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గణపతిని అందరూ పూజించేటువంటి విధంగా ఉంటారు. మనకు కలియుగంలో విశేషంగా ఏంటంటే కలౌ చండీ వినాయక అంటారండి. కలియుగంలో విశేషంగా పూజనీయంగా చేయగలిగినటువంటివి ఏం చేయగలము అని అంటే గణపతికి సులువుగా పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమీ లేవు, ఉదాహరణకు గణపతి దగ్గరికి వెళ్ళారు, ఇలా తీసుకొని తప్పు చేశానయ్యా అని ఇలా కొట్టుకొని ఈ రెండు చేతులు ఇలా పెట్టుకొని 11 సార్లు గుంజిళ్ళు తీస్తే చాలు, ఆయన చాలా ఆనందిస్తాడు. అంతెందుకు గణపతికి ఎంత గుంజులు తీస్తే ఎంత ఇష్టమో కూడా ఉంటుంది. విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు. సుదర్శన చక్రం అక్కడ ఉంది, గణపతి తీసిన నోట్లో వేసుకున్నాడంట. విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ నా సుదర్శన చక్రం పెట్టేదంటే స్వామి నేను లోపలున్నా అంటున్నాడు. కానీ అదేమిట్రా సుదర్శన చక్రం చెగోడి మింగినట్టు మింగేసావు, అది తీసి బయటికి తీయనంటే ఏమో అనంటే అలా చేయకరా బాబు, నీకు దండం పెడతా, వీడిని నవ్విస్తే బయటకు వస్తా అని చెప్పి విష్ణుమూర్తి గుంజిలు తీశాడట. అప్పుడు పక్క నవ్వితే అది బయటకు వచ్చింది. అందుకే స్వామివారికి గుంజిలు తీస్తే చాలా ఇష్టం, గరకతోని దండ వేస్తే చాలా ఇష్టం. ఆయనకి వెచ్చగా గడ్డిలో పడుకోవడం అంటే ఇష్టం. ఆ గరక అంటే మీకు ఎంత ఖర్చు కాదు, గడ్డి పోచ అనేటువంటిది ఖర్చే కాదు, ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. కొంచెం నీట్గా కడుక్కొని తెచ్చి స్వామివారికి పెడితే చాలు. మీకు ఏమీ లేదు, స్వామివారి ఒక 11 నామాలు ఉంటే 11 నామాలు ఒక్కొక్కటి తీసి స్వామివారి పాదాల దగ్గర పెడితే చాలు, ఆయనకు చాలా ఇష్టం. ధూర్వము అని అంటారు. మనకు గణపతి నవరాత్రుల్లో కూడా దుర్వాష్టమి అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మేము చేసేటువంటి హోమాలలో ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా హోమం చేస్తాం. గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా తిప్పతీగ, గర్రక, వరి పేలాలు, బెల్లము, అటుకులు, హోమం పొడి, నవధాన్యాలు అన్నీ కలుపుతాం. కలిపి హోమంలో వేయిస్తాం. వచ్చిన వాళ్ళతో చెరుకు గడలు ఇవన్నీ కూడా వేయిస్తాం. వీటితో పాటుగా మీ కోరిక ఏదైతే ఉంటే ఆ కోరిక ఒక పేపర్లో రాసి, కోరిక ఎలా ఉండాలి, ధర్మబద్ధమైన కోరిక ఉండాలి. అవతల వాడి ఇల్లు బాగుంది, అలాంటి ఇల్లు నేను కొనుక్కోవాలి, తప్పులేదు, దాన్ని రాత్రి కబ్జా చేయాలంటే కష్టం. అది తీసి రాసుకొని నెయ్యిలో ముంచి హోమంలో స్వాహాకు వేయాలి. మనకు హోమంలో చూడండి, ఏ పూజ చేసినా సగం పురోహితులో సగం మనమో స్వీకరిస్తాం. హోమంలో వేసిన ఏ పదార్థం కూడా మనం తీసుకోం, పూర్తిగా భగవంతుడికి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి విశేషంగా అవి స్వామివారికి అందుతాయి. కాబట్టి ఈ యొక్క హోమంలో అలా చేయడం వల్ల గరకతో కలిపి వేస్తారు. ఆ గరక అంత శ్రేష్టం. గరక కూడా పచ్చిగా మరీ ఉండకూడదు, తడి లేకుండా తెచ్చి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేయాలి గరకతోని అని ధూర్వ హోమము అని అంటారు. ధూర్వాష్టమి అనేది ఉంటుంది. ఈ సంకష్టి రోజు కూడా ఏమి ఇవ్వక్కర్లా, హోమం జరుగుతున్నప్పుడు వెళ్ళి మీరు ఇంత గరక ఇస్తే చాలు, ఆయనకు చాలా ఇష్టం. ఆ గరక కొంచెం ఎండిగా ఉన్నటువంటి అంటే పచ్చిగా కనిపిస్తుంది కానీ ఎండిపోయి ఉంటుంది కొద్దిగా, అలాంటివి ఇస్తే మంచిది. ఇవే కాదు, ఉండ్రాళ్లతో పాటు కలిపి గరకను కలిపి పెడతారు, హోమంలో వేస్తారు. పూర్ణావతి జరిగేటప్పుడు కొన్ని రకాల పాయసం ఇంత గడ్డిలో పెట్టి పాయసము, ఇంత గడ్డిలో ఒక మోదకం తీసుకొచ్చి అదొకటి, ఇంత గడ్డిలో ఉండ్రాలు తీసుకొచ్చి, ఇంత గడ్డిలో బెల్లము, అంటే గడ్డి అనకూడదు తప్పు, గరక అలా తెచ్చి పూర్ణావతిలో అన్ని పెట్టి పూర్ణావతితో పాటు వేస్తారు. అది కూడా చేయడం వల్ల స్వామికి విశేషంగా ఇష్టం. ఇలా ఎన్ని రకాలుగా చేసినా ఆయనకు విశేషం. అంటే అదే కలియుగంలో చాలా సులువుగా మనం పూజ చేసేటువంటి దేవుళ్ళలో చండీ దేవత, అలాగే గణపతి. ఈ గణపతి కూడా ఏంటంటే మనకు ఎక్కడన్నా మీకు ఛాన్స్ ఉంటే ఎక్కడన్నా మరకత గణపతి అని ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే ప్రతి అమావాస్యకి కూడా చండీ హోమం చేసి ఇంత మరకత గణపతి, మరకత గణపతి 1 గ్రాము 100 రూపాయలు ఏమో ఉంటుంది, ఒక 50 గ్రాములు 100 రూపాయలు ఏమో ఉంటుంది, అలా 1 గ్రాము 100 రూపాయలు ఏమో ఉంటుంది. ఆ మరకత గణపతిని హోమంలో పెట్టి వాళ్ళకి ఇస్తాం. ఎందుకు అనంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, ఆల్రెడీ హోమంలో పెట్టి పూజ చేసింది పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది కదా, అందుకని అలా చేస్తూ ఉన్నాం. కాబట్టి అలా ఎక్కడైనా మనకు అట్లా దొరికితే గనక ఆ యొక్క మరకత గణపతితో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఎందుకు ఆయన మరకతం అంటే ఎందుకంత ఇష్టం అంటే మరకతం మణి పూర్తి మన పీతవర్ణంలో ఉంటుంది. పీతవర్ణము అంటేనే గ్రీన్ కలర్. గణపతికి ఏ వారం ఇష్టము? బుధవారం ఇష్టం. మనకు బుధుడి యొక్క మంత్రంలో ఉంటుంది పీతవర్ణం పీతగంధం పీత పుష్పం పీత మాల్యాంబరధరం అని. మీకు ఇంతకు ముందు చెప్పాను నేను.
అంతకుముందు మనం సంకష్టి చెప్పినప్పుడు దశమహావిద్యల్లో ఉన్నటువంటి అమ్మవారు అమ్మవారికి ఒక్కో గణపతి ఉన్నట్టు వారాహి అమ్మవారికి కూడా బుధవారం నాడు ఈ గణపతికి ధూర్వంతో పూజ చేస్తారు. గణపతి పూజ ఫస్ట్ చేసినప్పుడు అలా చేసుకుంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. విశేషంగా ఎవరన్నా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళు ఇలా గడ్డితో గరకతోని పూజ చేసి మనకు అమ్మవారికి శ్యామలాదేవి అమ్మవారికి లేదా ఈ వారాహి అమ్మవారి దగ్గర కూడా ఈ యొక్క ఆకుపచ్చ వర్ణంలో ఉన్న కుంకుమతోని పూజ చేసి అది పెట్టుకుంటారు రోజు కూడా. దానివల్ల విశేషమైనటువంటి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఎవరన్నా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా వారాహి అమ్మవారికి శ్యామల అమ్మవారికి అలాగే గణపతికి పూజ చేసుకుంటే విశేషమైన శక్తి పొందుతారు. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అంటారు కదా గురుగారు, గుంజుళ్ళు తీస్తే తెలివితే ఏదో జ్ఞాపక శక్తి బాగుంటుంది అంటారు. అంతే కదమ్మా, మా బ్రాహ్మణులందరూ కూడా చెవులు కుడతారు. నాకు కూడా కుట్టారు, బాగా పస్ చేరుతుందని చెప్పి తీసేసాం, ఇంకా హోల్స్ ఉంటాయి. ఇది మన యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే టీచర్లు కూడా చిన్నప్పుడు చూడండి ఇలా చెవు పెట్టి ఇలా మెలేస్తారు. ఇప్పుడు చెప్పు పదం రావట్లేదా, వికట కవి ఏమవుతుందా చెప్పు, మళ్ళీ చెప్పాను గట్టిగా చెవు మెలి తిప్పితే వచ్చింది గురువు గారు అని చెప్పండి. చెవు తిప్పితే ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్రెషర్ ఉంటుందో అప్పుడు చదివింది బాగా గుర్తుంది. అందుకే మగపిల్లల కంటే ఆడవాళ్ళకి బాగా గుర్తుంటుంది. ప్రతి చిన్న విషయం గుర్తుంటుంది ఆడవాళ్ళకి. అందుకనే ఎక్కడెక్కడ విషయాలు తీసుకొచ్చి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కదా. అనుకుంటారా కమ్మలు పెట్టుకోవడం, ఏమైనా గుర్తు రాకపోతే ఒకసారి ఇలా అనుకుంటే గుర్తొచ్చేస్తారు అనమాట. కాబట్టి అందుకే బ్రాహ్మణులందరికీ కూడా కర్ణవేది ఉంటుంది. మాకు ఉపనయనం అప్పుడు చదివింది బాగా గుర్తుండడానికి కర్ణవేది చేస్తారు, చెవు కుడతారు. అది అందరూ చేయించుకుంటే మంచిది. మీరు ఒక్కసారి ఎవరన్నా 80-90 సంవత్సరాల వయసు వాళ్ళు ఉంటే ఏ జాతులలో చూసుకున్నా సరే, వాళ్ళు బ్రాహ్మణులైనా వైశ్యులైనా శూద్రులైనా ఎవరైనా సరే చెవులు కుట్టే వాళ్ళు ఇక్కడ కూడా కుడతారు. ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. యాదవులు కానీ వాళ్ళు కూర్మగొల్ల అంటారు కదా, వాళ్ళకైతే ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఎందుకు అనంటే వాళ్ళు గుర్తుండాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళ యొక్క ధర్మాల్లో ఇప్పుడు ఎన్ని ఆవులు పంపిస్తున్నారు, ఎన్ని గొర్రెలు పంపిస్తున్నారో గుర్తుండాలి. వచ్చేటప్పుడు మళ్ళీ అవన్నీ వచ్చాయా లేదా గుర్తుండాలి. అందుకే ఎంత సంతలో ఉన్నా వాడిది ఏంటిది అనేది గుర్తుపడతాడు. అంత జ్ఞాపక శక్తి ఎలా వస్తుంది అంటే కర్ణవేది చేయించుకోవడం వల్ల వచ్చేది. అలా చేసేవాళ్ళు పుట్టిన చిన్న పిల్లలకు, నెలల పిల్లలకే చేసేవాళ్ళు వాళ్ళ దాంట్లో. నేను చూసా కూడా. అలా చేసుకోవడం చాలా మంచిది. విన్నాను, అంటే గుంజులు తీస్తే మంచి మెమరీ పవర్ ఉంటుంది. అందుకని పెరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.